హాయ్ టీచర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ మాడ్యూల్ ఓపెన్ అయింది. ఈ టిస్ మాడ్యూల్ ఏ విధంగా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మనం ఏ విధంగా రెడీగా ఉండాలి ఈ మాడ్యూల్ని ఫిల్ చేయడానికి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. టిస్ మాడ్యూల్కి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఇది. ఈ యూజర్ మాన్యువల్ని గవర్నమెంట్ అఫీషియల్గా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే గతంలో student.info.ep.gov.in అనే వెబ్సైట్లో మనం మన టిస్ డేటాని మనం ఎంటర్ చేసి ఉన్నాము. అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. టిస్ డేటా ఉంది, ఈఎస్ఆర్ ఉంది, తర్వాత మన దగ్గర ఎస్ఆర్ కాపీస్, జిరాక్స్ కాపీస్ ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లో మనం ఈ డేటాని ఫిల్ చేయడానికి మనం ఉపయోగిస్తాము. ఇప్పుడు ఏంటంటే మనకి సిఎస్సి వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి ఈ డేటాని ఎంటర్ చేయాలి. దానికి సంబంధించిన యూజర్ ఐడి ఏంటంటే మనం ట్రెజరీ ఐడి ఉపయోగించి మనం ఫేషియల్ రికగ్నిషన్ యాప్, అటెండెన్స్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఏవైతే క్రెడెన్షియల్స్ ఉపయోగిస్తామో ఆ క్రెడెన్షియల్స్ని ఉపయోగించి మనం దీంట్లో లాగిన్ అవుతాము. ఆ లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అంటే హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది చూడండి లాగిన్ అని. ఆ లాగిన్ బటన్ని క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. అవన్నీ కూడా మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. అసలు ఈ టిస్ డేటాకి సంబంధించి ఏమేమి చేయాలి అనేది మొత్తం ఈ మైండ్ మ్యాప్ అన్నమాట. దీని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. మనం లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ పేజ్ ఈ విధంగా వస్తుంది. యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, తర్వాత క్యాప్చా ఇవ్వాలి, సైన్ ఇన్ అవ్వాలి. ఈ సైన్ ఇన్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా కనిపిస్తాయి. మనం లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ అనేది ఇక్కడ కనిపించాలి. ఒకవేళ సర్వీసెస్ అనేది కనిపించకపోతే మనం అంటే జనరల్గా ఇది డెస్క్టాప్ వర్షన్లో అయితే సర్వీసెస్ అనేది ఇది కంపల్సరీగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం మన మొబైల్లోనే లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మనం అందుబాటులో లేకపోతే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మనకి అందుబాటులో లేకపోతే మనం మొబైల్లో కూడా చేయొచ్చు. ఆ మొబైల్లో చేయడానికి ఈ సర్వీసెస్ కనిపించదు కాబట్టి ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూడండి. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మొబైల్ ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లోకి చూస్తే డెస్క్టాప్ సైట్ని దీన్ని ఆ టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. ఆ యాక్సెసిబిలిటీ అనే బటన్ని క్లిక్ చేయాలన్నమాట. దాన్ని క్లిక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ 100 ఉంటుంది ఇక్కడ యాక్సెసిబిలిటీ జూమ్. దాన్ని మనం 50%కి తగ్గించిన తర్వాత మనం బ్యాక్ వచ్చేస్తాము. అప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత మనకి సర్వీసెస్ అనేది కనిపిస్తుంది. ఇది మొబైల్లో మనం లాగిన్ అవ్వాలనుకుంటే ముందు ఈ యాక్సెసిబిలిటీని 50%కి రిడ్యూస్ చేసిన తర్వాతే మనం లాగిన్ అయితే బాగుంటుంది. లేకపోతే లాగిన్ అయిన తర్వాత కూడా మనం ఈ విధంగా యాక్సెసిబిలిటీని 50%కి తగ్గించి తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళాలి. చాలామంది మన వీడియో చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కూడా కాస్త మోటివేషన్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ మీకు తీసుకురావడానికి నాకు కూడా కాస్త మోటివేషన్ దొరుకుతుంది. సర్వీసెస్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిస్ సర్వీసెస్ అని కనిపిస్తుంది చూడండి, దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత S2.1.2.3.4.5 అని 5 ఈ సబ్ సర్వీసెస్ ఉంటాయి. ఈ 5 సర్వీసెస్ ఏంటో అనేది ఒకసారి ఇక్కడ చూడండి. బేసిక్ డీటెయిల్స్ ఒక దాంట్లో ఒకటి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ రెండవది, అపాయింట్మెంట్ డీటెయిల్స్ మూడవది, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇంతవరకు మనకి ఓపెన్ చేయగానే కనిపిస్తాయి. కొద్దిగా స్క్రాల్ చేస్తే కింద ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేది కూడా ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేది కూడా ఇంకోటి ఉంది. కొద్దిగా స్క్రాల్ చేయాలి. ఇక్కడ మనం స్క్రాల్ చేయాలి. ఈ విధంగా స్క్రాల్ చేసిన తర్వాత మనకి ఈ 5 కనిపిస్తాయి. ఈ 5ని ఏ విధంగా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే బేసిక్ ఆర్ పర్సనల్ డీటెయిల్స్, ఈ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫామ్స్ అన్నీ కూడా దీంట్లో డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇలా వస్తాయి. సర్నేము, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ నంబర్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 70-80% డీటెయిల్స్ అన్నీ కూడా స్టూడెంట్ ఇన్ఫో సైట్ నుంచి మనకి క్యారీ అయ్యాయి. మిగిలినవి మాత్రం ఒకసారి అవన్నీ చెక్ చేసుకుని మిగిలినవి మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. దీంట్లో పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, తర్వాత స్పౌస్ డీటెయిల్స్ ఉంటాయి. హెల్త్ కార్డ్, మన డిపెండెంట్ హెల్త్ కార్డ్స్ డీటెయిల్స్ సంబంధించినవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎంటర్ చేస్తాము. తర్వాత ఎడ్యుకేషనల్ విండో ఓపెన్ చేసిన తర్వాత
దీంట్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సి మనం ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాము. తర్వాత హ్యావ్ ఏ పాస్డ్ ఇంటర్మీడియట్ అని ఇస్తుంది. ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈఎస్ఆర్లో మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మన దగ్గర కావాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి డీటెయిల్స్ కావాలి, తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్, పీజీ, ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఎంఈడి కానీ ఇంకేమైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అవసరం అవుతాయి. అవన్నీ కూడా లిస్ట్ ఒకసారి చూపిస్తాను కాబట్టి కాస్త స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, వీడియో లెంతీ అవుతుందని. తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ మూడవది అనమాట. ఈ అపాయింట్మెంట్ డీటెయిల్స్లో కూడా ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్తో సహా మొత్తం మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా ఈ ఈ ఈ బాక్సెస్లో మనం ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అపాయింట్మెంట్ డీటెయిల్స్ మన దగ్గర కావాల్సింది ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్ ఆటో పాపులేటెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్, డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, ఇవన్నీ ఆటో పాపులేటెడ్ అంటే ఆటోమేటిక్గా వస్తాయని, డీటెయిల్స్ ఆఫ్ సెకండ్ థర్డ్ అపాయింట్మెంట్ ఒకవేళ ఏమైనా ఉంటే, డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్, తర్వాత టెట్ డీటెయిల్స్లో కూడా మనం ఏపీ టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఫర్గాట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి. ఆ స్క్రీన్ షాట్, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ప్రమోషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎంటర్ చేయాలి. తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ విండో నాలుగవది. దీంట్లో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ విండో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే డిస్ట్రిక్ట్స్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఇవన్నీ వస్తాయి. మనం ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా దీంట్లో మనకి వచ్చేస్తున్నాయి కాబట్టి దీంట్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అవన్నీ కూడా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిందే. ఇవి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన డీటెయిల్స్ మిస్సింగ్ అవుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఒకవేళ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం దీంట్లో ఎంటర్ చేయాలి. ఐదవది లాస్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ డీటెయిల్స్కి సంబంధించినవి. ఇవి ఎన్సీసీ ఏదైనా ఉందా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా లేట్ తీసుకుంటాము. ఎన్సీసీ, స్కౌట్స్ ఇవన్నీ ఉంటే, ఎందుకంటే వాళ్ళకి కూడా పాయింట్స్ ఇస్తున్నారు కాబట్టి 2 పాయింట్స్ ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ మనం లైట్ తీసుకుని అందరికి ఒకే విధంగా ఎవరైనా ఇప్పుడు కామన్గా ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని అందరి డీటెయిల్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. బై డిఫాల్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్ డీటెయిల్స్ దగ్గర నో అని క్లిక్ చేసేస్తారు. చాలా జాగ్రత్తగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏదైనా ఆథర్ అయినా కూడా, ఏదైనా బుక్స్ రాసి ఉన్నా, లేకపోతే ఏదైనా ఎన్సీసీ ఉన్నా, లేకపోతే స్కౌట్స్ ఉన్నా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే వీటికి పాయింట్స్ వస్తాయి కాబట్టి. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాము. ఫైనల్ ప్రివ్యూ పేజ్ అని ఒకటి వస్తుంది, ఫైనల్ ప్రివ్యూ అని. దాంట్లో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉండాలండి. మనం లాగిన్ అయిన తర్వాత 4 బటన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవేంటో ఒకసారి చూడండి. సిఎస్సి వెబ్సైట్లో ప్రతి మాడ్యూల్ తర్వాత సర్వీసెస్లో 5 మాడ్యూల్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ప్రతి మాడ్యూల్ లాస్ట్లో ఈ 4 బటన్స్ ఉంటాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఏ డేటా ఎంటర్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ లాస్ట్ కనిపిస్తుంది చూడండి, ఎడిట్ బటన్. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనం దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేటా. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్గా మనకి డేటా తీసుకుంటుంది కదా అని టైప్ చేసేసి సేవ్ బటన్ క్లిక్ చేశారనుకోండి, అవి రిఫ్లెక్ట్ కావు. కాబట్టి మనం ఎప్పుడు ఏ డేటాని ఎంటర్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఎడిట్ బటన్ నొక్కండి, లాస్ట్లో కనిపిస్తుంది చూడండి. దాని తర్వాత డేటాని టైప్ చేయండి, ఆ తర్వాత సేవ్ బటన్ నొక్కండి. తర్వాత బ్యాక్ వెళ్ళాలన్నా, తర్వాత ముందుకు వెళ్ళాలన్నా మనం బ్యాక్ బటన్, నెక్స్ట్ బటన్నే యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మన డివైస్లో, మన మొబైల్లో లాస్ట్లో కింద కనిపిస్తాయి చూడండి నావిగేట్ బటన్స్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ బటన్స్. అవి క్లిక్ చేస్తే ఏంటంటే మనం టైప్ చేసే డేటా అనేది ఎర్రర్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం టైప్ చేస్తూ ఉంటాము కానీ అది తీసుకోదు, సిస్టమ్ తీసుకోదు. కాబట్టి ఈ 4 బటన్స్ అనేది చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. ప్రతిసారి ఫస్ట్ ఎడిట్ బటన్ క్లిక్ చేయాలి, తర్వాత టైప్ చేసుకోవాలి, తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి. ఈ విధంగా చేయాలి. ఈ 5 మాడ్యూల్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రివ్యూ వస్తుంది. ప్రస్తుతానికైతే సబ్మిట్ బటన్, ఫైనల్ సబ్మిట్ బటన్ అనేది ఇవ్వలేదు కాబట్టి
ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా దాదాపుగా నెల రోజులు సాగుతుంది. ముందుగా మనం అసలు ఈ టిస్ డేటాలో టిస్ మాడ్యూల్లో సిఎస్సి సైట్లో టిస్ మాడ్యూల్ ఎలా లాగిన్ అవ్వాలి, ఫోటోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఫోటో కూడా మనం మన మొబైల్లో తీసుకుంటే 6 MB 5 MB ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా 100 KB లోపు రెడ్యూస్ చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ డేటా షీట్ మొత్తాన్ని మనం డేటాను ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాతే దీంట్లో టైపింగ్ చేయడం, ఎంటర్ చేయడంలోకి వస్తే బాగుంటుంది. మొబైల్లో ప్రతిసారి ప్రతిరోజు ప్రతి గంట మనం లాగిన్ అయ్యి మాటికి చెక్ చేసుకున్నంత మాత్రాన మనకి వచ్చే మార్జినల్ బెనిఫిట్ ఏమీ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ మనం పేపర్ మీద రాసుకున్న తర్వాత మాత్రమే దీంట్లో ఎడిట్ చేయడానికి కూర్చుంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లోపు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. లేకపోతే మాటికి లాగిన్ అవ్వడం, ఏదో ఒక డేటాని ఎంటర్ చేయడం, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయడం, ఇలా చేస్తూ ఉంటే మనకి మానసికంగా అశాంతి కలుగుతుంది. మనకి మన పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎగిరిపోతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందు డేటాని రెడీ చేసుకోండి, ఫోటో రెడీ చేసుకోండి, తర్వాత ఆ డేటా షీట్ అనేది రెడీ చేసుకోవాలి. ఏవేవి మిస్సింగ్ ఉన్నాయి చూసుకోవాలి. అది ఒకసారి చూద్దాం, చూడండి. అన్నిటికంటే ముందు మనం అసలు లాగిన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. లాగిన్ ప్రాసెస్ మన మొబైల్లో కూడా ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. మొబైల్లో ఎలా చేయాలో చెప్పాను కదా, యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ను మార్చి 50%కి తగ్గించుకోవాలన్నమాట. తర్వాత యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇవన్నీ మనకి అటెండెన్స్ యాప్ అనేది తెలిసిపోయింది. తర్వాత ఫోటో సైజ్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలనేది ఇప్పుడు దీని తర్వాత చెప్తాను, ఒకసారి చూద్దరు కానీ. అంటే వాట్సాప్లో సెండ్ ఏ విధంగా చేయాలి, 50 to 60 KBకి ఎలాంటి బ్లరింగ్ రాకుండా ఏ విధంగా రెడ్యూస్ చేయాలో చెప్తాను నేను. తర్వాత ఇంకా మనకి అది ఓపెన్ చేసిన తర్వాత డీటెయిల్స్లో ప్రజెంట్ ఆటోమేటిక్గా ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఆటో పాపులేటెడ్ డీటెయిల్స్, తర్వాత మిస్సింగ్ డీటెయిల్స్ ఏంటో చూసుకోవాలి. ఆటో పాపులేటెడ్ డీటెయిల్స్ చెక్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి. మిస్సింగ్ డీటెయిల్స్ మనకి ఎలా నింపాలి అనేది సోర్స్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఈఎస్ఆర్ చేసాము, వాటికి తాలూకా జిరాక్స్ మన దగ్గర ఉన్నాయి, తర్వాత ఎస్ఆర్ జిరాక్స్ మన దగ్గర ఉంటాయి, తర్వాత మన దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి. ఈ 3 సోర్సెస్ని ఉపయోగించుకుని మనం ఈ డేటా షీట్ని మనం రాసుకుంటాం. డేటా షీట్ అనేది కూడా దీని తర్వాత నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. తర్వాత ఇప్పుడు డేటా షీట్ కూడా ఫిల్ చేసి అయిపోయిన తర్వాత లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసి ఇప్పుడు మనం పైన చెప్పాం కదా, ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి, మిస్సింగ్ డీటెయిల్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత S1 దగ్గర నుంచి S5 వరకు డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు కూడా ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఎడిట్ బటన్ క్లిక్ చేయాలి, తర్వాత డేటా టైప్ చేయాలి, సేవ్ చేయాలి. ఎడిట్ బటన్ క్లిక్ చేయడం, డేటా టైప్ చేయడం, సేవ్ చేయడం. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే సర్వీసెస్లోకి వెళ్ళండి. సర్వీసెస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా. కొన్నిసార్లు ఏంటంటే మన డేటా సేవ్ అయినా కూడా ఇక్కడ మనం సబ్మిట్ చేసినట్టుగా కనిపించట్లేదు, అది MU లాగిన్లోనే కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూసుకొని మనం పేపర్ మీద రాసుకుంటే చాలా మనకి కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఈ ప్రాసెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎడిట్ బటన్ క్లిక్ చేయడం, డీటెయిల్స్ని టైప్ చేయడం, తర్వాత సేవ్ చేయడం. ఈ విధంగా ఆ తర్వాత సర్వీసెస్ లోకి వెళ్ళి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఫోటో సైజ్ ఎలా రెడ్యూస్ చేయాలంటే, మన ఫోటోని మనం మన వాట్సాప్కి పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ మనమే సేవ్ చేసుకుంటాం అనమాట. లేకపోతే వాట్సాప్లో వేరే వాళ్ళకి పంపించి వాళ్ళు మనకి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు సైజ్ చూస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ఇది ఒరిజినల్ ఇమేజ్ అనమాట. 1.6 MB ఉంది. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అది 500 MB అయిపోయింది. తర్వాత దాన్ని వాట్సాప్ పంపించగానే వెంటనే 55 KBకి తగ్గిపోయింది. ఈ విధంగా మనం మన ఇమేజ్ని వాట్సాప్కి పంపించి తర్వాత ఈ విధంగా సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 55 KBకి అయిపోయింది చూడండి. ఇలా దీనికంటే ముందు స్క్రీన్ షాట్ తీసుకున్నా 500 KB అయిపోయింది. దానికంటే ముందు ఒరిజినల్ ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. ఒరిజినల్ ఇమేజ్ అయితే 1.64 MB ఉంది. అంటే 1.64 MB ఉన్న ఇమేజ్ని మనం వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసుకుని ఫస్ట్ ఆ తర్వాత వాట్సాప్ పంపిస్తే క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా అది ఆటోమేటిక్గా 55 MBకి అయిపోయింది.
అన్నింటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డే టిస్ డేటా షీట్ అండి. ఇది పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పీడిఎఫ్ని ప్రింట్ తీసుకుని మనం దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటినీ 1 by 1 ఫిల్ చేసుకుని ఆ తర్వాతే మనం రంగంలోకి దిగితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా నెల రోజుల పైనే సాగుతుంది. మీరు అలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఫోటో అప్లోడ్ కూడా అవుతుందని, చాలామందికి అవుతుందని చెప్తున్నారు. ఆ ఫోటో కూడా మనం రెడీగా పెట్టుకుంటే, అంటే సైజ్ తగ్గించి రెడీగా పెట్టుకుంటే మనకి బర్డెన్ అనేది తగ్గుతుంది. దీంట్లో చూడండి, పర్సనల్ డీటెయిల్స్లో సర్నేమ్ దగ్గర నుంచి 18 డిజేబిలిటీ వరకు, తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, మనకి ప్రజెంట్ అడ్రస్, తర్వాత పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ కూడా మన అడ్రస్ మనం రాసుకోవాల్సిన అవసరం ఏంటి అని అనుకోవద్దు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మనం మన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో కూర్చుంటాము, అప్పుడు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా ఉంటాం అన్నమాట. ఇవన్నీ రాసుకుని ఉంచుకుంటే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మన ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇలా చూసి అలా టైప్ చేసేస్తారు. మనకి హెల్ప్ చేసే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, కానీ మనం వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఇవన్నీ డీటెయిల్స్ రాసుకోవాలి. తర్వాత స్పౌస్ డీటెయిల్స్, తర్వాత హెల్త్ కార్డ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూడండి. 10th క్లాస్కి సంబంధించినవి, ఇంటర్మీడియట్ సంబంధించినవి, సర్టిఫికేట్ నెంబర్స్తో సహా ఇవన్నీ కూడా దీంట్లో, ఇవన్నీ ఈఎస్ఆర్లో ఉన్నాయి మన దగ్గర. కావాలంటే సర్టిఫికేట్ అయినా చూసి మనం రాసుకోవచ్చు, లేకపోతే ఈఎస్ఆర్ ప్రింట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్ని చూసైనా మనం రాసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ పీజీ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన నేను అప్లోడ్ చేసే వీడియో, ఇక్కడ క్లిక్ మీ ఫర్ ది వీడియో అండ్ టిస్ అని కనిపిస్తుంది చూడండి, ఇక్కడ లింక్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మనం ఓపెన్ చేస్తే నా ఛానల్లోకి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతారు. ఆ తర్వాత నేను అప్లోడ్ చేసే దీనికి సంబంధించిన ఏదన్నా అప్లోడ్ చేస్తే దీని టిస్కి సంబంధించి చూడవచ్చు. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఏదైనా డౌట్ వస్తే టిస్కి సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే అక్కడ లింక్ని క్లిక్ చేయండి. తర్వాత మెథడాలజీ సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా దీంట్లో మనం ఇస్తాము, మన దగ్గర ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి, ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి దీన్ని బేస్ చేసుకునే మారిపోతాయి కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ ఎక్కడ మిస్ కాకుండా చూడండి, ఇయర్స్ ఎక్కడ మిస్ కాకూడదు. తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి, ఎవరికైనా రాకపోతే మాన్యువల్గా కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఈ 136 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. కొన్ని ఎస్ఆర్నో పెట్టేవి, కొన్ని మనం డైరెక్ట్గా రాసుకునేవి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనం రాసుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపే మనం కంప్లీట్ చేసేయచ్చు, అన్ని డీటెయిల్స్ మన దగ్గర దగ్గరలో పెట్టుకుంటే. కాబట్టి ఈ 1 అవర్ స్పేర్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటే మనం ఏంటంటే అవకాశం దొరికినప్పుడు లేదా సర్వర్ స్పీడ్గా ఉన్నప్పుడు వెంటనే మన డీటెయిల్స్ అన్నీ కూడా సిఎస్సి సైట్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ముందు సన్నద్ధంగా ఉండాలన్నమాట. మనం టిస్ డేటాని ఎంటర్ చేయడానికి మనం సర్వసన్నద్ధంగా ఉండాలంటే ముందు మన దగ్గర మన కంప్లీట్ డేటా మొత్తం మన చేతిలో ఉండాలి. ఆ తర్వాత మాత్రమే మనం లాగిన్ అయ్యి ఈ ప్రయోగాలన్నీ చేయొచ్చు అనమాట. అంటే లాగిన్ అయ్యి ఆ ప్రాసెస్ చూడొద్దని చెప్పట్లేదులే, కానీ ఒకసారి ప్రాసెస్ చూడడము, తర్వాత ఏది ఎక్కడ ఉంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనం ఈ డేటా షీట్ నింపిన తర్వాత మన పని సులువైపోతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా మనం దీనికి సంబంధించిన సన్నద్ధం అవుదాము. ఒక వారం రోజుల లోపు ప్రతి ఒక్కళ్ళం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఎంటర్ చేస్తూ 1 by 1 కంప్లీట్ చేసుకుందాం. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డీటెయిల్స్, ఏదైనా న్యూ అప్డేట్స్ ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. చాలామంది మన వీడియో చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కూడా కాస్త మోటివేషన్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ మీకు తీసుకురావడానికి నాకు కూడా కాస్త మోటివేషన్ దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.